హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ 218 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీ, భారతదేశం యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. అసలు బ్యాంక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాంకింగ్ వ్యవస్థను ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ బ్యాంక్ ఏది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు నేషనలైజ్ చేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు నేషనలైజ్ చేశారు, ఇండిపెండెన్స్ ముందు బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎప్పుడు ఫామ్ చేశారు, 1991 తర్వాత ఏం జరిగింది, ప్రైవేట్ బ్యాంక్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, పేమెంట్స్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనే కంప్లీట్ టాపిక్ తోటి మీ ముందు వచ్చాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ చూసే ముందు బ్యాంక్ అనే వర్డ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇటలీలోని వ్యాపారస్తులు బెంచ్ పక్కన కూర్చొని డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేసేవారు. అప్పటి నుండి బెంచ్ అనే వర్డ్ తర్వాత కాలంలో బెంకోగా, తర్వాత బ్యాంక్గా చేంజ్ అవ్వడం జరిగిందని చెప్పొచ్చు. అలాగే 1498వ సంవత్సరంలో వాస్కోడి గామా సముద్ర మార్గం ద్వారా ఇండియాకి రావడం జరిగింది. ఆయన తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో వ్యాపారం చేసుకోవడానికి చాలామంది రావడం జరిగింది. అప్పుడు ఇండియాలో మసాలా ఫేమస్గా ఉండేది. మసాలా వ్యాపారం చేసుకోవడానికని పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు భారతదేశంలోని రాజులపైన యుద్ధం చేసి భారతదేశాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. ఆ టైంలో భారతదేశంలో కొన్ని సిస్టమ్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మనం రైల్వే సిస్టమ్, పార్లమెంటరీ సిస్టమ్, ఇలా బ్యాంకింగ్ సిస్టమ్ అని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 distinct phases. First one, the pre-independence phase, that is before 1947. Second phase from 1947 to 1991. Third phase 1991 and beyond. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి స్వాతంత్రం రాకముందు 1947, అండ్ సెకండ్ వన్ 1947 నుంచి 1991 వరకు సెకండ్ ఫేజ్గా, 1991 నుంచి తర్వాత ఇప్పుడు వరకు 2020 వరకు థర్డ్ ఫేజ్గా డివైడ్ చేయడం జరిగింది. 1991 తర్వాత మనం థర్డ్ ఫేజ్గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ టైంలో లిబరలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది, న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చాయి, న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ వచ్చాయి, ఫినాన్షియల్ ఇన్ఎస్టాబ్లిష్మెంట్ అనేది 1991 తర్వాత జరిగింది. కాబట్టి 1991 నుంచి ఇప్పటి వరకు మనం థర్డ్ ఫేజ్గా చెప్పుకుంటాం. ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఏది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ది ప్రీ ఇండిపెండెన్స్ ఫేజ్, దట్ ఈస్ బిఫోర్ 1947. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కలకత్తాలో, ఇప్పుడు కోల్కత్తా అంటున్నాం మనం. దీన్ని అలెగ్జాండర్ అండ్ కంపెనీ, పోర్చుగల్కి సంబంధించిన వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హిందుస్థాన్ బ్యాంక్ అనేది 1832లో క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇది ఫస్ట్ యూరోపియన్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత 1786లో జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది. అది కొన్ని రోజుల తర్వాత క్లోజ్ అయిపోయింది. 1806లో ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ని ఫామ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్, అంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ని అప్పుడు రూల్ చేస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు, బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనే పేరుతో. తర్వాత ఈ బ్యాంక్ని 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా చేంజ్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్న ముడి సరుకును సముద్ర మార్గం ద్వారా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి అక్కడ వస్తువులు తయారు చేసి మళ్ళీ ఇండియాలో తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. భారతదేశం మొత్తం వాళ్ళ ఆధీనంలో వచ్చిన తర్వాత మరో 2 ప్లేసెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ వ్యాపారం ఈజీగా అయ్యే విధంగా బ్యాంక్ ఆఫ్ బాంబేని, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బాంబేని 1840లో, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని 1843లో, మరో 2 కొత్త ప్రెసిడెన్సీ బ్యాంకులు ఫామ్ చేయడం జరిగింది. అలా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ బ్యాంకింగ్ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే 1914లో ఫస్ట్ వరల్డ్ వార్
స్టార్ట్ అయింది 1914 నుండి 1918 వరకు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ వరల్డ్ వార్లో బిజీగా ఉండేవాళ్ళు. ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ పైన అంత దృష్టి సారించలేకపోయారు. తర్వాత ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనగా బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని జనవరి 27, 1921 ఇంపీరియల్ బ్యాంక్ అనే పేరుతో ఈ 3 బ్యాంకులను మెర్జ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1 జూలై 1955 నేషనలైజ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీకి ఏడి గోరేవాలా హెడ్గా ఉండేవాళ్ళు. ఈ కమిటీని ఫామ్ చేసి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేయడం జరిగింది. ఇలా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హిస్టరీని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన ఇతర బ్యాంకుల గురించి చూద్దాం. ఓత్ కమర్షియల్ బ్యాంక్ 1881లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. 1958 ఈ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ లిమిటెడ్ లయబిలిటీ విచ్ ఈజ్ మేనేజ్డ్ బై ఇండియన్స్. హెడ్ క్వార్టర్స్ ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ లాస్లో నడుస్తుందనుకోండి, ఆ కంపెనీ యొక్క ప్రాపర్టీస్ని అమ్మేసి అందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్లకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకుల్లో కూడా బ్యాంక్ లాస్లో నడుస్తున్నప్పుడు బ్యాంక్ ప్రాపర్టీస్ని అమ్మేసి డిపాజిటర్స్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కానీ బ్యాంక్ ప్రాపర్టీస్ని మాత్రమే అమ్ముతారు, బ్యాంక్ యొక్క ఓనర్ ప్రాపర్టీస్ని మాత్రం అమ్మడానికి వీల్లేదన్నమాట. దీన్నే మనం లిమిటెడ్ లయబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఓత్ కమర్షియల్ బ్యాంక్లో ఇండియన్స్ ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు. అలహాబాద్ బ్యాంక్ 1865 1865లో ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్. దిస్ బ్యాంక్ ఈజ్ ద ఓల్డెస్ట్ జాయింట్ స్టాక్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇక్కడ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఓన్డ్ జాయింట్లీ బై ఆల్ ఇట్స్ షేర్ హోల్డర్స్. అంటే ఇందులో షేర్ హోల్డర్స్ అందరికీ ఈ బ్యాంక్ పైన ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఫస్ట్ బ్యాంక్ విచ్ ఫుల్లీ మేనేజ్డ్ బై ఇండియన్స్. హెడ్ క్వార్టర్స్ ఇన్ లాహోర్, దట్ టైమ్ ఇన్ పాకిస్తాన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ షిఫ్టెడ్ టు న్యూ ఢిల్లీ. అంటే ఇక్కడ ఈ బ్యాంక్ని లాలా లజపత్ రాయ్ గారు 1894లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు పంజాబ్ యొక్క క్యాపిటల్ లాహోర్లో ఉండేది. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ని న్యూఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. 1905లో మహాత్మా గాంధీ గారు స్వదేశీ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలనే నినాదంతో ఆ మూమెంట్ నడిచేది. అప్పుడు ఇండియాలో చాలా బ్యాంకులు స్వదేశీ బ్యాంకులు స్టార్ట్ అవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో ఎస్టాబ్లిష్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1911. This is the first bank which was wholly owned and managed by Indians. This bank is also called India's first truly స్వదేశీ బ్యాంక్. అంటే ఇక్కడ ఈ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇండియన్సే, అండ్ ఈ బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు కంప్లీట్గా ఇండియన్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఓత్ కమర్షియల్ బ్యాంక్లో ఇండియన్స్ వర్క్ చేసేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కూడా వర్క్ చేసేవాళ్ళు. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసరికి కంప్లీట్గా ఇండియన్ మాత్రమే ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రం ఎంప్లాయీస్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా ఇండియన్సే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. నెక్స్ట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో మహాత్మా గాంధీ గారు ఈ బ్యాంక్ని ఇనాగ్రేట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 1946లో ఇంగ్లాండ్లో ఫస్ట్ బ్రాంచ్ని ఓపెన్ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఆ టైంలో మ్యాక్సిమం బ్రాంచెస్ అదర్ కంట్రీస్లో ఉండేవి. ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మ్యాక్సిమం బ్రాంచెస్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎలా స్థాపించారో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
In 1926, Hilton Young Commission is known as Royal Commission for Currency and Finance. హిల్టన్ మరియు యంగ్ అనే ఇద్దరు వ్యక్తులతోటి 1926లో రాయల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ దేనికి రికమెండ్ చేయడానికనంటే సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రికమెండ్ చేయడం కోసం అని చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థను స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 8th March 1934 RBI bill was passed in the British Parliament. Then it became RBI Act 1934. ఏదైనా బిల్ పార్లమెంట్లో పాస్ అయితే తర్వాత అది యాక్ట్గా చేంజ్ అవుతుంది. అందుకే ఆర్బీఐ యాక్ట్ 1934గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఆర్బీఐ బిల్ వచ్చిన తర్వాత 1st April 1935న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో ఉండే 1937 తర్వాత ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆర్బీఐ ఫామ్ అయినప్పుడు ఇనిషియల్ క్యాపిటల్ అనేది 5 crores ఉండేది. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 countriesకి సెంట్రల్ బ్యాంక్గా ఉండేది. ఫస్ట్ ఇండియా, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ మయన్మార్. ఈ 3 countriesకి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సెంట్రల్ బ్యాంక్గా ఉండేది. ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ ఎవరు అనంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆస్బర్న్ స్మిత్ అని చెప్పుకుంటాం. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్, యంగెస్ట్ ఆర్బీఐ గవర్నర్ అండ్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ టు బికమ్ ద ఫినాన్స్ మినిస్టర్. 1947 తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ద సెకండ్ ఫేజ్ ఫ్రమ్ 1947 to 1991. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేషనలైజేషన్ ఆర్బీఐని చేశారు. 1st January 1949 నాడు నేషనలైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1949ని 1965లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949గా చేంజ్ చేయడం జరిగింది. ఏదైనా ఒక యాక్ట్ ముందే ఉండి దాంట్లో ఏదైనా చేంజెస్ చేస్తే దాన్ని అమెండ్మెంట్ చేయడం అని అంటాం. ఆర్బీఐని నేషనలైజ్ చేసిన తర్వాత 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేయడం జరిగింది. ముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండే దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయింది. మనం ఇంతకు ముందే దీని గురించి మాట్లాడుకున్నాం. ఇండియాలో రాజుల వ్యవస్థ అంతరించిపోయింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. కానీ వాళ్ళ రాజ్యంలో కొన్ని బ్యాంకులు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుండేవి. వాటిని నేషనలైజ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీస్గా చేయడం జరిగింది. టోటల్ 8 బ్యాంక్స్ని నేషనలైజ్ చేసి 1959లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీస్గా చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ త్రివన్కూర్. ఇలా ఈ 8 బ్యాంక్స్ని 1959 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీస్గా చేయడం జరిగింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ని 1963లో మెర్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 2 బ్యాంకులు ఒకే స్టేట్లో ఉండడం వల్లనో ప్రాఫిట్స్ రాకపోవడము ఏదో ఒక రీజన్ వల్ల ఈ 2 బ్యాంకులను మెర్జ్ చేయడం జరిగింది. మెర్జ్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్గా రీనేమ్ చేయడం జరిగింది. దాని తర్వాత 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత మళ్ళీ సౌరాష్ట్ర బ్యాంక్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేశారు. ఇన్ 2010 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇలా ఈ సబ్సిడరీస్ని ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేసుకుంటూ రావడం జరిగింది. 1st April 2017 నాడు మిగిలిన 5 సబ్సిడరీస్తో పాటు భారతీయ మహిళా బ్యాంక్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. ఈ భారతీయ మహిళా బ్యాంక్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ బ్యాంక్ని 19th November 2013 మాజీ ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి 96th బర్త్ యానివర్సరీ రోజున ఈ బ్యాంకు స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకు
ఓన్లీ మహిళల కోసం మాత్రమే స్థాపించడం జరిగింది. ఈ బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మహిళలుగానే ఉన్నారు. మహిళలకు మాత్రమే లోన్లు ఇచ్చేది అన్నమాట ఈ బ్యాంక్. ఉషా అనంత సుబ్రమణియన్ గారు ఈ బ్యాంక్కి సీఈఓగా ఉండేవారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన ఈ సెకండ్ ఫేజ్లో ముఖ్యంగా మనం నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ గురించే చెప్పుకోవచ్చు. అప్పటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి మాత్రమే గవర్నమెంట్ బ్యాంక్గా ఉండేది. ప్రైవేట్ బ్యాంకులు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, పెద్ద బిజినెస్ పర్సన్స్కి మాత్రమే లోన్లు ఇచ్చేవి. అగ్రికల్చర్ వాళ్ళకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఇట్లా వెనుకబడిన వర్గాలకు లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు. పూర్ పీపుల్ మనీ లెండర్స్ దగ్గరే వెళ్ళి డబ్బులు తీసుకునేవాళ్ళు. అంటే సావుకారి వ్యవస్థ ఉండేది కదా, వాళ్ళ దగ్గరే వెళ్ళి డబ్బులు తీసుకునేవాళ్ళు. అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచించి రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తెచ్చి 19th జూలై 1969 14 బ్యాంకులను నేషనలైజ్ చేయడం జరిగింది. మినిమం 50 crores డిపాజిట్ కంటే పైనున్న ఈ 14 బ్యాంక్స్ని 19th జూలై 1969 రోజున నేషనలైజ్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనలైజేషన్ 1980లో జరిగింది. మళ్ళీ ఇందిరాగాంధీ గారు 1978లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 200 కోట్ల పైన మినిమం డిపాజిట్ ఉన్న ఈ 6 బ్యాంకులను నేషనలైజ్ చేయడం జరిగింది. వీటితో మొత్తం 20 నేషనలైజ్డ్ బ్యాంకులుగా ఇండియాలో ఉండేవి 1980 వరకు. 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెర్జ్ చేయడం జరిగింది. దాంతో 19 బ్యాంక్స్ నేషనలైజ్డ్ బ్యాంక్స్గా 1993 వరకు ఇండియాలో ఉన్నాయని చెప్పొచ్చు. 19+ ఒక ఎస్బీఐ కూడా ఉండేది. ఈ ఎస్బీఐతో పాటు ఈ 19 బ్యాంక్స్ నేషనలైజ్డ్ బ్యాంక్స్గా ఉండేవి. తర్వాత 2019లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి, మరియు 2020లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో, అలహాబాద్ బ్యాంక్ని ఇండియన్ బ్యాంక్లో, సిండికేట్ బ్యాంక్ని కెనరా బ్యాంక్లో, ఆంధ్ర బ్యాంక్ని మరియు కార్పొరేషన్ బ్యాంక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. 2020 వరకు టోటల్గా 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్గా ఉన్నాయి. ఈ విధంగా నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ జరిగిందని చెప్పొచ్చు. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ అక్టోబర్ 2, 1975న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు సర్వ్ ద లార్జ్ అన్సర్వ్డ్ పాపులేషన్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అండ్ ప్రమోటింగ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఇక్కడ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ అవైలబుల్లో లేవో అటువంటి ప్లేసెస్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థను స్టార్ట్ చేయడాన్ని మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని అంటాం. అప్పటికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకులు లేవు కాబట్టి ఈ ఆర్ఆర్బీస్ వల్ల అక్కడ బ్యాంకులు స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత డిఫరెంట్ సెక్టార్లో డెవలప్మెంట్ చేయడానికని చెప్పి అపెక్స్ లెవెల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఫామ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టార్, హౌసింగ్ సెక్టార్, ఫారిన్ ట్రేడ్, ఇండస్ట్రీస్ సెక్టార్, ఇలా ఈ డిఫరెంట్ సెక్టార్ని డెవలప్ చేయడానికి హైయెస్ట్ లెవెల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఫామ్ చేశారు. అందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1982లో ఫామ్ చేశారు. ఫారిన్ ట్రేడ్ కోసం ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1982లో ఫామ్ చేశారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1988లో, సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలా అన్ని సెక్టార్స్ని డెవలప్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ లెవెల్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇలా సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలో మార్పులు రావడం జరిగింది. థర్డ్ ఫేజ్ 1991 అండ్ బియాండ్. థర్డ్ ఫేజ్ని మనం ఎల్పిజి ఎరా అని చెప్పొచ్చు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. 1991లో ఇండియాలో ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి కంప్లీట్గా పడిపోయినాయి. అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు.
అప్పుడున్న సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ పేరే నరసింహన్ కమిటీ. 1991లో ఈ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీనే ఫస్ట్ నరసింహన్ కమిటీ అని చెప్పుకోవచ్చు. 1991లో నరసింహన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం 10 ప్రైవేట్ బ్యాంక్స్కి ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇలా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ 1998లో నరసింహన్ కమిటీ రికమెండ్ చేయడంతో మరో 2 ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్కి 2001లో, ఎస్ బ్యాంక్కి 2004లో లైసెన్స్ ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. 2013-14లో బీమల్ జలన్ కమిటీని ఫామ్ చేసి థర్డ్ టైం మళ్ళీ 2 బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అది 2015లో ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ప్రైవేట్ బ్యాంక్కి ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చే ముందు ఒక కమిటీని ఫామ్ చేస్తారు. ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే బ్యాంకులకు లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2015లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఓవర్కమ్ చేయడానికి ఆర్బీఐ మరో 2 రకాల బ్యాంకులను ప్రవేశపెట్టడం జరిగింది. అవి పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నిచికేత్ మోర్ కమిటీ ఫర్ పేమెంట్ బ్యాంక్స్ అండ్ ఉషా తొరత్ కమిటీ ఫర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. ఈ 2 కమిటీని పేమెంట్ బ్యాంక్స్ మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కోసం ఫామ్ చేయడం జరిగింది. 2015లో ఆర్బీఐ 11 పేమెంట్ బ్యాంక్స్కి మరియు 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. పేమెంట్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, జియో పేమెంట్ బ్యాంక్, ఇలా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అనే టాపిక్తో మీ ముందుంటాను.